ప్రార్థన చేసుకొని వాక్యదానంలోనికి మనం వెళ్దాం. సర్వాధికారి అయిన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయాన మేమందరము కలిసి ధ్యానం చేయడానికి, నాయనా నీ వాక్య ధ్యానంలో ముందుకెళ్ళడానికి మాకు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవే కదా మా ఆధారం, నీవే కదా మా బలం. మేము నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకముగా మేము ముందుకెళ్ళే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో దేవా, ఈ యొక్క వాక్యాన్ని మా అందరికీ వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మన సంఘం గురించి, నమ్మకమైన సంఘం, ఎదుగుతున్నటువంటి సంఘం, అనేకుల్ని బలపరుస్తున్నటువంటి సంఘం, ఇంకా మీ గురించి చెప్పవలసినవి అనేకములు. సో ఒక సంఘాన్ని చూసినప్పుడు అచ్చం మన సంఘం లాగానే అనిపించింది. ఆ సంఘాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సంఘం మన సంఘం లాగానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఆ సంఘాన్ని గురించి మనము ఇప్పుడు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథము ఎంతో శ్రేష్టమైంది. ఆ గ్రంథాన్ని మనము పఠించి ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనము నేర్చుకుంటే నిజంగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. ఇంతకీ ఆ సంఘము ఏంటి అనంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాసిదోనియా సంఘములు. మాసిదోనియా సంఘము అంటే మనకు గుర్తు రావాల్సింది 3 సంఘాలు. ఏంటి ఆ సంఘాలు? ఫిలిప్పి సంఘము, బెరయా సంఘము, ఇంకేమేమి సంఘం? ఫిలిప్పి సంఘము, బెరయా సంఘము, తెస్సలోనిక సంఘం. ఏ సంఘాలు? మాసిదోనియా సంఘములకు అని ఉంటుంది కదా బైబిల్ గ్రంథంలో. అది ఉన్నప్పుడు మీకు గుర్తు రావాల్సింది 3. ఏంటి? ఫిలిప్, బెరయా సంఘము, తెస్సలోనిక సంఘం. అర్థమైందా? ఫిలిప్పి సంఘము, బెరయా సంఘము, తెస్సలోనిక సంఘం. ఈ 3 సంఘం అని ఎందుకు పిలిచారు? ఆ ప్రాంతాన్ని బట్టి వచ్చినటువంటి పేరు అది. అర్థమైందా? ఇప్పుడు ఫిలిప్పులో ఉన్నడు ఆ సంఘము, వాటిని ఏమని పిలిచారు విశ్వాసులందరినీ? ఫిలిప్పి సంఘం. లోతుకుంటలో ఉన్నారు సంఘం, ఈ సంఘాన్ని ఏమని పిలిచారు? లోతుకుంటలో ఉన్న సంఘం. ఈ సంఘాలన్నీ కూడా ఈ ఒక సంఘంగా ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే సార్వత్రిక సంఘం. ఏ సంఘము? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో మనమందరము సభ్యులమే. సో కాబట్టి ఈ సంఘముల గురించి మనం కొన్ని తెలుసుకోవాలి. అసలు పౌలు గారు ఎప్పుడు ఈ సంఘాన్ని ప్రారంభించాడు అనంటే, అపోస్తలుల కార్యములు. త్వరగా ఈ సంఘం గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడతా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలచి, 6వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. వాక్యం చెప్పొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు. ప్రుగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. వచ్చి
బితునియాకు వెలుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే వారి ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఇది రెండవ ప్రయాణం. మొదటి ప్రయాణం ముగించుకున్నటువంటి వారు రెండవ ప్రయాణంలో వారు ఉన్నారు. వారి ప్రయాణం అంతా ఎలా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఉంది. వెళ్ళమంటే వెళ్తున్నారు, వద్దంటే ఉన్నారు. అంతే. నిజంగా ఒకసారి ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడి ఉంటే మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. మనమే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటామో మన ఆలోచనను బట్టి ఆ బిజినెస్లో ఫెయిల్ అయినాం అనుకోండి, ఏమంటాం? దేవుడు మమ్మల్ని చూస్తలేడు. ప్రారంభించమన్నది ఎవరు? దేవుడు చెప్పాడా మీకు? చెబితే ప్రారంభించండి. అడగండి దేవుడి సన్నిధిలో, అయ్యా ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు? దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. వీరి ప్రయాణము ఎలా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి నడుస్తుంది. దేవుడు అన్నాడు ఆగు అంటే ఆగుతున్నారు, దేవుడు అన్నాడు వెళ్ళు అంటే వెళ్తున్నారు. ఇలాంటి స్ట్రక్చర్ మరెప్పుడైనా గుర్తొచ్చిందా మీకు? పాత నిబంధనలో ఎక్కడ? ఇశ్రాయేలీలు మేఘము ఆగితే ఆగారు, ముందుకెళ్తే ముందుకెళ్ళారు. దేవుడి మీద ఆధారపడి బ్రతకడం ఇది. తొందరపాటు నిర్ణయాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు వెళ్ళమంటే వెళ్తున్నారు, ఆగమంటే ఆగుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వట్లేదు వారిని. ఎందుకోసము? 8వ వచనం, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాకు సహాయము చేయమని తనను వేడుకొన్నట్టుగా రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగింది. దర్శనం అంటే ఏంటి? కల కాదా? దర్శనం అని అంటే మనము ఇలానే కూర్చుని ప్రార్థన చేసి స్పృహలో ఉన్నప్పుడు వచ్చేది ఏమంటారు? దర్శనం. పడుకున్నప్పుడు ఏం కలుగుతుంది? కళ. చాలామంది ఇది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. పడుకున్నప్పుడు ఏదో ఒక కళ వస్తుంది వాళ్ళకి, ఆ కళను బట్టి ఏం జరుగుతుందో అని భ్రమపడిపోతారు, కలవరపడిపోతారు. దర్శనం అంటే ఏంటి? ఇలా మీరు కూర్చున్నారు కదా, వాక్యం విన్నారు కదా, వాక్యం విని ఇప్పుడు ఇలా కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనిపించి మాట్లాడేది, దేవుడు తను మాట్లాడేది. పౌలు గారికి దర్శనం కలిగింది. ఏమని? మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చి వారికి సహాయము చేయవలననే దర్శనము ఆయనకు కలిగింది. వెంటనే ఏం చేశారంట? మాసిదోనియాకు బయలుదేరుటకు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికని అక్కడి నుండి ఫిలిప్పికి వచ్చితిమి. అర్థమైందా? ఫిలిప్పు దేశము, ఫిలిప్పు పట్టణము ఎక్కడ ఉంది అంటే ఏ సంఘములో మనం చూస్తున్నాము? మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఫిలిప్పు, బెరయ, తెస్సలోనిక. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఫిలిప్పు పట్టణానికి వారు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు. 4వ ప్రయాణం రోమా. ఈ 3 ప్రయాణంలో మొదటి ప్రయాణం అయిపోయింది. 2వ ప్రయాణం వచ్చేటప్పుడు ఈ సంఘాలని స్థాపించాడు. ఏ ప్రయాణంలో? 2వ ప్రయాణంలో. ఏ ప్రయాణాల్లో? 2వ సంఘంలో. వెరీ గుడ్. 2వ ప్రయాణంలో పౌలు గారు ఈ సంఘాలని స్థాపిస్తూ ఉన్నాడు, మాసిదోనియా సంఘములను. అర్థమైందా? సో వీరు ఎలాంటి వారు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నటువంటి వారు వీరు. అదేనా? వీరికి చాలా శ్రమలు వచ్చేసాయి. తీవ్రమైనటువంటి హింసలు, తీవ్రమైనటువంటి శ్రమలు. తమవారే, పక్కనోరు తమలో ఉన్నటువంటి వారే వారికి ఏం చేశారనంటే హాని చేశారు. దీని గురించి తెస్సలోనిక సంఘంలో మనము చూస్తాం. తెస్సలోనిక పత్రిక
అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2:14, 2వ అధ్యాయం 14వ వచనం. యూదయలో క్రీస్తు యేసునందున్న దేవునికి సంగమునకు పోలి నడుచుకున్న వారైతిరి. వారు ఎలాంటి వాళ్ళలాగా మీరున్నారు. యూదయలో సంఘం ఉంది కదా, ఆ సంఘంలాగా మీరున్నారు. ఎలా ఉన్నారు వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. మీ సొంత వారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అంటే శ్రమలున్నాయి వారికి, కష్టాలున్నాయి వారికి, బాధలున్నాయి వారికి. అర్థమవుతుందా? శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి. ఇంకా వారికి పేదరికం ఉంది. పేదరు వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? ఏలయనగా వారు బహుశ్రమ వల్ల పరీక్షింపబడిన వారై. చాలు. ఎలా ఉన్నారు వారు? బహుశ్రమ, ఇబ్బంది. చదువు కింద. నిరుపేదలు వారు, నిరుపేదలు. మొట్టమొదటి శ్రమలు అనుభవిస్తున్నారు, రెండవది నిరుపేదలై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయో. వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తున్నారు? శ్రమలు అనుభవిస్తున్నారు చాలా. రెండవదిగా నిరుపేదలు, కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. మూడవదిగా చూస్తే నిరంతర పోరాటం వారికి. ఎన్నోసార్లు పౌలు గారు విజిట్ చేయాలనుకున్నారు. సాతాను ఎన్నోసార్లు ఆటంకపరిచింది. పోరాటం. చూద్దామా? తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మీ యొద్దకు రావాలని మేము ఉన్నాం, కానీ సాతాను మమ్మల్ని అనేక సార్లు అభ్యంతరపరిచిందంటే నిరంతర పోరాటం. వీటన్నిటిని కలిగినటువంటి సంఘాలు ఇవి. వారికి ఏమేముంది? కష్టాలున్నాయి, బాధలున్నాయి. ఎక్కడి నుంచి? బయటోళ్ళ నుంచి కాదు, ఇంటోళ్ళ నుంచే. అదేనా? ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందనంటే ఇంట్లో నుంచి వస్తుంది. బయట నుంచి తక్కువ, వచ్చేది ఎక్కడి నుంచి? ఇద్దరు అన్నదమ్ములు దొంగతనం పోయారంట. దొంగతనాన్ని పోయారంట. దొంగతనం పోతే ఒక అన్న దొరికాడు, తమ్ముడు దొరకలా. అయితే ఇలా నిలబడ్డాడు ఆ వ్యక్తి. నిలబడి పట్టుకొని కొడుతుంటే ఈయనంట, సరే నా సంగతి వదిలిపెట్టాను కానీ ఇంకో రూమ్లో ఉన్నాడు, ఆ సంగతి ఏదన్నా వీళ్ళు వెళ్ళిపోయి ఆయన పట్టుకొచ్చారు. అంటే చూడండి, సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఇట్లా నుంచే. మావారే అనుకున్నామండి మొన్నటి వరకు, కానీ మా మీద ఇంత కక్ష ఉందని ఇప్పుడు తెలిసిందే. ఎస్, మనోళ్ళే అనుకుంటాం, నా వారే అనుకుంటాం, కానీ వారు కూడా ఒకరోజు ఇబ్బంది పెడతారు. అంటే కష్టాలు వస్తున్నాయి వాళ్ళ లోకల్ పీపుల్ నుంచి. ఇంకేం కలుగుతుంది వారికి? వారు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఎన్నో విపరీతమైనటువంటి శ్రమలు వారికి. ఇది మొదటిది. రెండోది, వాళ్ళు ఎలా ఉన్నారు? నిరుపేదలైన వారుగా ఉన్నారు. వారు కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని వారు అనుభవిస్తున్నారు. ఇది రెండవది. మూడవది, నిరంతరం వారికి పోరాటాలే. అపవాది నుంచి పోరాటము, బంధువుల నుంచి పోరాటము, స్నేహితుల నుంచి పోరాటాలే, నిరంతర పోరాటం వారికి. ఇలాంటి ప్రజలు వారి జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా.
వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టాలు, శ్రమలు, బాధలు. రెండవది దారిద్ర్యం, పేదరికం. మూడవది నిరంతర పోరాటం. ఏమేమి ఉన్నాయి అవి? మొదటిది శ్రమలు, రెండవది దారిద్ర్యము, మూడవది నిరంతర పోరాటం. కష్టాలు ఎంత విపరీతమైనటువంటి కష్టాలు వారికి వస్తున్నాయనంటే భయంకరమైనటువంటి కష్టాలు వస్తున్నాయి. రెండవది విపరీతమైనటువంటి నిరుపేద వారికి, పేదలుగా వారు ఉన్నారు. మూడవది నిరంతర పోరాటమే. ఇలా ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడతారా? ఇప్పుడు ఈడ దెబ్బ తగిలింది అనుకోండి, సరే పోనీలే అనుకుంటాం. చెయ్యిరిగిందనుకోండి, పోనీలే దేవుడు మా చూస్తలేమో, పర్లేదులే దేవుడు ఇంకా కాకపోతే ఇంకా నా చూస్తాడు కదా. ఇంకా ఈ చెరిగింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని వచ్చి దేవుని పైన ఖచ్చితంగా ఏం ఏర్పడుతుంది? అవిశ్వాసం ఏర్పడి తొలగిపోయిన వారు ఎంతోమందో. ఏదవుతుందా? అంటే దేవుని నుంచి తొలగిపోయిన వారు చాలామంది. తిమోతి గారి లైఫ్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా పరిచర్యకి? ఏం చూసి వచ్చాడు తెలుసా? చూద్దామా? తిమోతికి రాసింది చాలాసార్లు మనం చదివా, మరొకసారి చదువుదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈకోనియా, లుస్త్రా అను పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో ప్రభువు నన్ను తప్పించెను. సహిస్తున్నాడు పౌలు గారు. ఆ హింసలను చూసి ఎవరు వచ్చారంట? ఇప్పుడు ఫైటింగ్ జరుగుతుందండి, అక్కడ కొట్లాట జరుగుతుంది. అలా వెళ్తున్నాం మనం, భయంకరంగా జరుగుతుంది ఫైటింగ్. వాళ్ళ గుండె వెళ్ళాలని ఎవరని చూస్తారా? ఇక్కడ టర్నింగ్ ఏమైనా ఉందని లెఫ్ట్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకు? మనకెందుకు ఆ కష్టాలు, బాధలు అని. కష్టాలు తిమోతి గారు ఎలా వెంబడిస్తున్నారంట ఆయన్ని? నాకు కలిగినటువంటి కష్టాలు, బాధలు, హింసలు, లుస్త్రాలో జరిగినటువంటి హింస, ఇకొనిలో జరిగినటువంటి హింస, ఆ హింసలన్నిటిని చూసి నువ్వు వెంబడించావు నన్ను. క్రైస్తవత్వం అంటే ఇదే. క్రైస్తవుడు అంటే ఇలానే ఉంటాడు. మళ్ళీ చదువు మాట. హింసలను, ఉపద్రవములను నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని, నేను సహించాను అట్టి హింసలను, వాటన్నిటిలో నుండి ప్రభువే నన్ను తప్పించెను. దేవుడు నన్ను తప్పించాడు ఆ హింసల నుంచి. దేవుడు నన్ను విడిపించాడు ఆ హింసల నుంచి. దేవుడు నన్ను కనికరించాడు. దేవుడు నన్ను కనికరించాడు. ఆ హింసల నుంచి దేవుడు నన్ను తప్పించాడు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. క్రైస్తవులకు మనకున్న ధైర్యం ఏంటి? నేను మాత్రమే, నేను నమ్మానయ్యా. నా ధైర్యం ఏంటి? నువ్వే. ఎందుకు? కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఆ కష్టాలు, బాధల నుంచి ఎవరు విడిపిస్తారు? దేవుడే. ఆయనే నన్ను విడిపించును, ప్రభువే నన్ను తప్పించును. సో ఇలాంటి కష్టముల్లో వారికి కలిగిన అంటే దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి? ఒక తిమోతిలాగా ఉండాలి. ఎలా వెంబడించాలి? కష్టం వస్తుందా? పర్లేదు, ఆ కష్టంలో దేవుడు విడిపిస్తాడు నన్ను, దేవుడు విడిపిస్తాడు. బాధ వస్తుందా? పర్లేదు, ఆ బాధ నుంచి ఎవరు విడిపిస్తాడు? దేవుడు విడిపిస్తాడు. ఇది చక్కని విశ్వాసం, ఎదుగుతున్న క్రైస్తవుని విశ్వాసం ఇది. కష్టం రాగానే దేవుడిచి అని వెళ్ళిపోకూడదు.
అందుకే నేను ఎందుకు మన సంఘంతో పోలుస్తున్నానంటే, అలా ఎదుగుతున్నారు మీరు అందరు. దేని స్తోత్రం కలుగును గాక. కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెడుతున్నారు, గాయాలైనా పక్కన పెడుతున్నారు, వేదనైనా పక్కన పెడుతున్నారు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ధన్యులే. మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, ఆస్వాదింపబడాలి. ఈ మాసిదోనియ సంఘం అనగా ఏ సంఘాలు? ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ. బెరయ, తెస్సలోనిక, ఫిలిప్పి. ఈ 3 సంఘాలను కలిసి ఏమంటారు? మాసిదోనియ సంఘం. వీరు ఎలాంటి వారు? శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, నిరంతర శోధన, భయంకరమైన పోరాటాలు అనుభవిస్తున్నటువంటి వారు. ఇలాంటి వారు వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. వీరు మొట్టమొదటిగా కష్టాల్లో కూడా ఆనందంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాసిదోనియ సంఘము ఎలా ఉంటుంది? కష్టాల్లో కూడా ఆనందం. ఏండి, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆనందంగా ఉంటుందా? తినబుద్ధి అవుతుందా? కానీ మాసిదోనియ సంఘస్థులు ఎలా ఉన్నారు? కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ప్రభువే వీటన్నిటిని చూసుకుంటాడు, ప్రభువే వీటి నుంచి విడిపిస్తాడని కష్టాల్లో సంతోషముతో ఉన్నటువంటి వారు. ఇంతకుముందు చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగూ అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఎంత శ్రమలు వస్తే అంత సంతోషం ఇస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, శ్రమను బట్టి నువ్వు కుంగిపోతే ఇంకా ఏమైపోతావు? చేతగాని వాడివైపోతావు. ఈ శ్రమ ఎంత అని నువ్వు లేచి ముందుకు వెళ్ళిపోతే ఆ ధైర్యము నిన్ను గొప్ప స్థితికి నడిపిస్తుంది. ఇప్పుడు బాధ వచ్చినాయి అనుకోండి, అయ్యో ఇప్పుడు నాకు ఒక 100 రూపాయలు అప్పు ఉంది, అదే 1000 రూపాయలు అప్పు ఉంది అనుకో. ఈరోజు 100 రూపాయలు ఎవరు చేస్తలేరు, కానీ ఒక 1000 రూపాయలు అప్పు ఉంది అనుకోండి. అయ్యో నాకు అప్పు ఉంది, అయ్యో నాకు అప్పు ఉందని నేను ఇలానే ఉంటే, మొట్టమొదటి అప్పు చేయకూడదు అలాగా. సో ఉంటే పొరపాటున ఒకవేళ అయితే ఏదో సందర్భాన్ని బట్టి వచ్చి అప్పు అయితే, మన పరిస్థితులు కొన్నిసార్లు రివర్స్ అయిపోతుంటాయి కదా, అలాంటప్పుడు అప్పు అయిపోతే అయ్యో నాకేంటి ఇలా అయిపోయింది అని చేతులు ముడుచుకొని అలాగ భయపడుకుంటూ కూర్చుంటే ఆ అప్పు తీరుతుందా? ఎప్పుడు తీరుతుంది? ఇదెంత ఈ అప్పు అని కష్టపడడం స్టార్ట్ చేస్తే 1-2 నెలల్లో ఈజీగా మనకున్న అప్పు తీరిపోతుంది. అంటే సమస్యను చూసి మనం పారిపోతుంది, మన వెంబడికి వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది, నీడలాగా వెంబడిస్తుంది నీడ. కానీ ఇదేం చేస్తుందని వెనక్కి తిరిగి చూడు, అది నీకేం కనిపిస్తుంది? కొద్దిగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? కొద్దిగా మిడతలాగా కనిపిస్తుంది, అంతే. అర్థమవుతుందా? చిన్నగా కనిపిస్తుంది. అదే సమస్యను చూసి నువ్వు పరిగెత్తిపోయావు అనుకోండి, కాదా? నేను ఒక విషయం చెప్తాను. నిన్న మా పాస్టర్స్ అందరు కలిసి షటిల్ ఆడారు. షటిల్ ఇంటికాడ బయట ఆడతాం, నువ్వు ఎంత బలంతో కొడతావు అంత బలంతో కొడతాం. కానీ ఆ కోర్టులో ఆడడం డిఫరెంట్గా ఉంటుంది. నేను రాదేమో ఎందుకులే అని గమ్మున అలా కూర్చున్నా. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం ఆట అంతా ఆగిపోతుంది. 2 కోర్టులు ఖాళీ ఉన్నాయి. పెద్దవారు, వయసులో పెద్దవారు అందరూ పోయి ఆడుతున్నారు. నేను కూడా ఒకసారి ఆడితే బాగుంటుంది కదా ఇక్కడికి వచ్చాని నేను ఆడడం స్టార్ట్ చేసిన. చక్కగా ఆడుతూ ఉన్నా. నేను వచ్చిన తర్వాత ఫాస్ట్ అన్నారు, నీకు ఆడరాదని గేమ్ ఆడలేదు కదా నువ్వు, నీకు చక్కగా ఆడుతున్నావు కదా అని. అది నాకు రాదు అనుకుంటే ఏనా కూర్చున్నా, నేను కుర్చీలోనే కూర్చున్నా. చూద్దామని పోతే ఏం జరిగింది? ఆడగలిగిన. అంతే. సమస్య నాకు ఇలా వస్తుంది, ఈ సమస్య నుంచి ఎలా తట్టుకోవాలి అనుకుంటే అలానే ఉంటాం. కానీ దాన్ని ఎదిరించి, చూసావా, దాన్ని ఏం చేయాలా? ఎదిరించాలా. ఆ సమస్యను ఏం చేయాలా? సవాలు వేయాలా. సమస్య మనకి కాదు సవాలు వేసేదే, మనము సమస్యకు సవాలు వేయాల. మరణం మనకు కాదు సవాలు వేసేది, మనము మరణం పైన సవాలు వేయాల. అందే యేసు నేర్పించిన పాఠం, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. కాబట్టి కష్టాన్ని మనం చూసి పారిపోకూడదా? కష్టమే మనల్ని చూసి
పారిపోవాలా. అలాగూ మనం ఉండాలా. ఈ మాసిదోనియ సంఘం ఎలా ఉందంట? కష్టాల్లో కూడా ఆనందం, కష్టాల్లో కూడా ఆనందించేవారు వీరు. దాన్ని చూస్తే మనమే గుర్తుకొచ్చాం. ఎన్ని కష్టాలు వచ్చాక ఒక ఫ్యామిలీకి ఆలోచన చేస్తుంటేనే వాళ్ళు ఇలా అవుతుంది. అలాంటి కష్టాలు వచ్చినా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఆ లిస్టులో మొట్టమొదటి మనం ఎవరిని చూసాము? తిమోతి గారిని చూసాం. ఇంతమంది చూసాం కదా. తిమోతి గారు ఏం చూసి దేవుని వెంబడించాడు? శ్రమలను చూసి, కష్టాలను చూసి, ఉపద్రవాలను చూసి వెంబడించాడు. ఇది కదా నిజమైనటువంటి క్రైస్తవ్యం. గన్ను పెట్టిలా క్రీస్తు కావాలా వద్దా అని అంటే, క్రీస్తు కావాలా ఇంకేదైనా కావాలని అడిగినప్పుడు, నన్ను చంపినా పర్వాలేదు, నాకు కావాల్సింది క్రీస్తు. ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారంట, అందరు ప్రార్థన చేసుకున్నారు. ఆ మధ్యకాలంలో చాలా వైరల్ అయింది వీడియో. అది ప్రార్థన చేసుకున్నారు ఒక ఇంట్లో. మన ఒక వ్యక్తి డోర్ తీసుకొని గన్ తీసుకొని వచ్చేసాడు, మాస్క్ వేసుకొని వచ్చేసి, యేసు ప్రభుని ఎవరెవరు నమ్ముకోలేదు చెప్పండి అని అంటే, అక్కడున్న కాంగ్రిగేషన్ అంతా అయ్యా మేము నమ్ముకోలేదు, జస్ట్ వాళ్ళు రమ్మంటే వీళ్ళు వచ్చాం, వీళ్ళు రమ్మంటే వచ్చాం అని చెప్తున్నారు, చంపేస్తారని భయంతో. కానీ ఒక అమ్మాయి మాత్రము, చిన్న పాప అందే, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేవుణ్ణి వెంబడిస్తానని. అప్పుడు ఈ వ్యక్తి వచ్చినట్టు, గన్ను పట్టుకుని వచ్చిన వ్యక్తి మాస్క్ తీసేసి నేను కూడా క్రైస్తవుని అని చెప్పాడండి. సార్ అంటే కష్టం వచ్చినప్పుడు, బాధను వచ్చినప్పుడు దేవుణ్ణి విడవకుండా ఉన్నటువంటి సంఘం ఏంటి? మాసిదోనియా సంఘం. వారి కష్టాల్లో కూడా ఆనందం వారికి ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. మాకేనాడు కష్టాలు లేవు, కష్టాలు వచ్చినా ఆ బాధలో దేవుడు విడిపిస్తాడనే శక్తి కలిగినటువంటి సంఘము మాసిదోనియా సంఘం. అలాగూ మీరు ఉన్నారని చెప్తున్నా. దేని స్తోత్రం కలుగును గాక. అలాగూ మనం ఉండాలి. మొట్టమొదటిగా వారు కష్టాల్లో కూడా ఆనందించారు అనే విషయాన్ని మనం చూసాం. రెండవదిగా వారు పేదరికంలో కూడా దాతృత్వము కలిగి ఉన్నారు. అమ్మా చదవం. వారు నిరుపేదలైనను, ప్రైజ్ ద లార్డ్. ఏంటంట వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వం ఎలా ఉందో తెలుసా? బహుగా విస్తరించెను. నిజమే. మన సంఘము దాతృత్వంలో, ఇవ్వడంలో ముందున్నటువంటి సంఘం మీరందరూ. నిరుపేదలైన ఇవ్వడంలో ముందున్నటువంటి వారు. చాలాసార్లు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న, మీ సంఘం చిన్నదే కానీ ఇన్ని కార్యాలు చేస్తున్నారు. ఎస్, మేము సామర్థ్యం మాకు తక్కువనే ఉండొచ్చు, ఆర్థికంగా మా సామర్థ్యము తక్కువనే ఉండొచ్చు, కానీ మాతో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు, ఆయన చేయిస్తున్నాడు మా ద్వారా. అదే స్తోత్రం కలుగును గాక. వారు నిరుపేదలైన వారు దాతృత్వ విషయంలో బహుగా గొప్పవారై ఉన్నారు. వారు పేదవారైనా ఇవ్వడంలో గొప్పవారుగా ఉన్నారు. పేదవారైనా ఇవ్వడంలో గొప్పవారై ఉన్నారు. ఇలాంటి సీన్ ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? పేదవారైనా ఇవ్వడంలో గొప్పగా ఉన్నారు. మార్కు సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42, 43, 44 వచనం చదువుకుందాం. సొమ్ము వేస్తూ ఉన్నారు. ఒక పేద విధవరాలు 2 కాసులు వేయగా పిలిచి, ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిందని చెప్పాడు. నిశ్చయం అంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్తున్నా. నిశ్చయం అంటే ఇది నిజం, ఖచ్చితం. తమకు మీలో ఉన్నటువంటి వారందరూ తమకు కలిగింది ఇచ్చారు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు
ప్రైజ్ ది లార్డ్. తనకు కలిగినదంతయో, 2 కాసులు ఉన్నాయి, ఏం ఆలోచన చేయకుండా చేసింది. పేదరికంలో దేవునికి ఇవ్వడం అంటే ఇదే. ఆమె తన జీవమంతయు ప్రభు సన్నిధికి ఇచ్చింది. జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి. ఆయన ఉన్నంతా ఏం చేశాడంట చూద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయము. ఇదిగో 8వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకుంటే వారికి మళ్ళీ చెల్లిస్తా. అర్థమైందా? వద్దు, నాకు ఇదే ఇచ్చేస్తా. ఈ ఆస్తంతా నాకు అవసరము లేదా? ప్రభువు కనిపించిన తర్వాత ఆస్తి ఎవరైనా లెక్క చేస్తారా? లేదా. అపోస్తులు కూడా తమ స్థిరాస్తులు అన్నీ అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అందులో నంబర్ 1 బర్నబా. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బర్నబా. ఆయన గురించి ఎక్కువ మనకి కనిపించదు, కానీ నంబర్ 1 హీరో బర్నబా. అద్భుతమైనటువంటి వ్యక్తి బర్నబా. అద్భుతమైనటువంటి వ్యక్తి. పౌలు గారిని నడిపించాడే ఆయనే బర్నబా. పౌలు గారిని కూడా సౌలుగా ఉండి పౌలుగా మారినప్పుడు ఆయనను శిష్యుల ఎదుకు నడిపించింది ఆయన. ఎక్కడున్నాడో కనుగొని నడిపించింది బర్నబా. ఆ బర్నబా కూడా తన ఆస్తినంతా అపోస్తుల పాదాల యొద్ద పెట్టి, దేవుడుండగా నాకేంటి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు కష్టాల్లో కూడా మొట్టమొదటిగా సంతోషించేవారు, కష్టాల్లో కూడా సంతోషించేవారు. రెండవదిగా నిరుపేదలైన దాతృత్వంగా ఇచ్చేవారు. మూడవదిగా మనం చూద్దాము, అదే కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 8, 3, 4 వచనాలు చదువుదాం. మనస్ఫూర్తిగా సామర్థ్యముకు మించి మీకు సాక్ష్యమిస్తున్నాను. సామర్థ్యం కంటే మించింది. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అందరికీ నేను ఒక 1000 రూపాయల స్వీట్స్ ఇచ్చాను అనుకోండి, అది నాకు సామర్థ్యమా? సామర్థ్యమే, ఇవ్వగలుగుతా నేను. కానీ మీ అందరికీ మంచికొక 1,00,000 రూపాయలు ఇస్తానా? నేను ఇవ్వలేదు. నాకు సామర్థ్యంగానే మించింది అది. అంటే సామర్థ్యము కంటే మించింది చేశారు, ఇచ్చారు. ఎట్లాంటి స్థితిలో ఇచ్చారు? పేదవారైనప్పటికీ వారు ఇచ్చారు. మూడవది మనం చూస్తున్నాము, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా మనస్ఫూర్తిగా. అర్థమవుతుందా? సామర్థ్యం కంటే ఎక్కువగా, అది కూడా ఎవరు వాళ్ళో వీళ్ళో చెబితే కాదా, తమంతట తామే ప్రభు సన్నిధికి ఇచ్చారు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తమంతట తామే, నేను వారిని ఫోర్స్ చేయలేదా. సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. లేదా? తమంతట తామే. ఐదవ వచనం 3. మొదటిదేంటి? శ్రమల్లో కూడా సంతోషించారు. రెండవది నిరుపేదలైన దాతృత్వముగా ఇచ్చారు. మూడవది వారి సామర్థ్యం కంటే మించింది తమంతట తామే వారు ఇచ్చారు. నాలుగవది
తమ్మును తాము అప్పగించుకున్నారు దేవునికి. ఇదంతా చేసినా పర్వాలేదు. చాలామంది నేటి దినాలు ఏమన్నా డబ్బులు ఇచ్చినాం కదా, మాకు కావాల్సింది ఏంటి? మొదటి సీట. అదేనా, మేము ఆఫరింగ్ ఇస్తున్నాం కదా, మాకు కావాల్సింది ఎక్కడ? పక్కన. అర్థమవుతుందా? నేను ఒక స్కిట్, ఒక అన్న నాకు చెప్తుంటే నేను విన్నా. మధ్యకాలంలో ఒక స్కిట్ చేశారండి. ఏంటంటే పాస్టర్ గారు వచ్చారు, కూర్చున్నాడు. ఫస్ట్ ఎవరు వస్తారు చర్చికి కానీ ఎక్కడికి కానీ? పాస్టర్ గారు వస్తారు. వచ్చాడు, కూర్చున్నాడండి. కూర్చోగానే ఆయన తర్వాత ఒక మంచి నాయకుడు వచ్చాడండి. నాయకుడు రాగానే అక్కడ చేరలేదా, పాస్టర్ గారు, పాస్టర్ కొంచెం మీరు వెనక కూర్చుంటారా అన్నాడు. వెనక్కి కూర్చున్నాడు. ఆయన వచ్చి ముందు కూర్చున్నాడు. ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చాడంట. మళ్ళీ అన్నాడంట, పాస్టర్ గారు మీరు కొంచెం వెనక్కి కూర్చుంటారా, ఆయన కూర్చుంటాడని. ఇలా వాళ్ళు వీళ్ళు వస్తుంటే అందరు ముందు కూర్చుంటారు. పాస్టర్ ఎక్కడ కూర్చున్నాడంటే వెనక్కి కూర్చున్నాడంట. అదేనా డబ్బులున్న వారి పరిస్థితి ఇది. కానీ వీరు పేదవారైనా, కటిక పేదవారైనా వారు దాతృత్వము గొప్పది. అంత మాత్రమే కాదు, ఇవన్నీ చేసిన వారు మాత్రం ఏం చేస్తున్నారంట? ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఎస్, ఇంత చేసినా కూడా అంత తగ్గింపు. ఆయన ఏంటంట, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు, అంత చేస్తున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేన్నారు పౌలు గారు. అన్నీ చేసిన మేము ముందుండాలనుకుంటారు చాలామంది, కానీ వీరు మాత్రం ఏమీ చేసినా అక్కడ వెనకాల కూర్చోవాలనుకుంటున్నారు. వీరు దేని స్తోత్రం కలుగునుగాక. వారు దేవునికి అప్పగించుకున్నారు, ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఇది 4వది. మొదటిగా శ్రమల్లో కూడా సంతోషించారు, అత్యధికంగా సంతోషించారు. 2వది నిరుపేదంలో కూడా దాతృత్వంగా వారు ఇచ్చారు. 3వది సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. 4వది తమ్మును తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. 5వది వీరందరూ అనేకులకి మాదిరికరంగా ఉన్నారు. ఎలా? వీళ్ళందరూ అనేకులకి మాదిరికరంగా ఉన్నారు. వీరి గురించి పౌలు గారు ఎక్కడ చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? ఈ పత్రిక ఎవరిది? కొరింథీయులు. ఎవరిది? మరి వీరు చెప్పేటోళ్ళు ఎవరు? వేరే సంఘం వారు. ఏ సంఘం వారు? ఫిలిప్పీ సంఘం వారు, బెరియా సంఘం వారు, సంఘం వారు. వీరిని గురించి ఎవరికి చెప్తున్నారు? వీరి కొరింథీ సంఘానికి చెప్తున్నారు. వాళ్ళు మేము ఇట్లా చేస్తారు అనుకోలా, ఇంత చేశారు. ఇంకో విషయం తెలుసా? ఈ సంఘం వారు వాక్యాన్ని కలిగినటువంటి వారు. బెరియాలో ఉన్నవారు ఎలాంటి వారంట? వాక్యం. గొప్ప భక్తులైనటువంటి పౌలు గారు, శిలా గారు చెప్పిన సంగతులన్నీ ఇలా ఉన్నాయో లేవో అని దినదినము ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించు వచ్చినటువంటి వారు. వాక్యం కలిగిన సంఘము, ఇవ్వడంలో ముందున్నటువంటి సంఘము, శ్రమల్లో ఆ సంతోషాన్ని అనుభవించే సంఘము, దేవునికి తమ్ము తాను అప్పగించుకున్నటువంటి సంఘం, సామర్థ్యము కంటే మించి వారు ఇచ్చినటువంటి సంఘం. ఫిలిప్పీ సంఘాన్ని చూద్దాం ఒకసారి. నాలుగవ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీలారా సువార్తను వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను మీరు తప్ప ఇవ్వడంలో కానీ పుచ్చుకొని విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని. నాతో పాలివారు కాలే. అలాగూ మీరేం చేశారు? దేవునికి ఇచ్చారు. ఎలానగా నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా
మీరు మాటి మాటికి మాటి మాటికి మీరు అవసరం తీర్చారు. నేను తెస్సలోనికి ఉన్నప్పుడు మీలాగా నాకు ఎవ్వరూ ఇవ్వలేదు. అంత సహాయం చేశాడు దేవుని పరిచర్యలో. దేవుని పరిచర్యలో మీరు సహాయము చాలా గొప్పది అంటున్నాడు పౌలు గారు. అంత గొప్ప సహాయము మీరు చేస్తున్నారు అన్నాడు. కాబట్టి మీరు మాదిరిగా ఉన్నారు. తెస్సలోనికి పత్రిక మొదటి పత్రిక జస్ట్ ఇలా 2 పేజీలు తిప్పండి. మొదటి అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మొదటి అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే మీరు. నిజమా? విశ్వాసులందరికీ మాదిరి. అందుకే మీ గురించి చెప్తున్నా అక్కడ. అందుకే మీ గురించి చెప్తున్నా అక్కడ. ఎవరికి చెప్తున్నా? కొరింథీయులకు చెప్తున్నా నేను. ఓకే, పాస్టర్ మీకు ఫైట్ చేశారనుకోండి, చెప్పుకుంటామా ఎక్కడైనా? మా సంఘస్థులు ఊరికే నన్ను కొడుతున్నారండి, తిడుతున్నారని చెప్తామా కూడా? అదే మంచి కార్యాలు చేస్తున్నటువంటి సంఘం అంటే గౌరవంగా చెప్పగలుగుతాం. ఎస్, ఓ మీటింగ్ అయింది, గౌరవంగా చెప్పిన మీ ఇద్దరు, నా భార్యని ఇద్దరం కలిసిపోయినాం. పోతే ఆయన అడిగాడు, అందరు కొన్ని బాధలు చెప్తూ ఉన్నారు, మా సంఘం ఇట్లా నడిచింది, అట్లా సంఘం ఇట్లా చేసిందని. కానీ మేమిద్దరం మాత్రం చెప్పాం, లేదయ్యా మా సంఘం మంచి సంఘం. ఆయన అన్నాడు, బిత్తరిపోయాడు ఆయన చూసి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు సమయాలు అన్న. లేదన్నా, నేను కరెక్టే చెప్తున్నా, హృదయపూర్వకంగా చెప్తున్నా. నువ్వు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? అన్న నేను స్టార్ట్ చేసి 3-4 సంవత్సరాలు అయింది. నువ్వు ఇప్పుడే ప్రారంభమైంది అంటున్నా. ఎస్, అన్ని విషయాల్లో నిజంగా మాసిదోనియ సంఘం ఎలా ఉందంట? వాళ్ళు పరిశుద్ధులకి మాదిరికరంగా ఉన్నారు. వారు 5వది ఏంటి? వాళ్ళు మాదిరి, ఇతరులకు మాదిరికరంగా ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. పౌలు పరిచర్యలో తోడ్పడేవారుగా కనిపిస్తున్నారు. మాదిరి వారు పరిచర్యలో తోడ్పడేవారుగా ఉన్నారు. శ్రమల్లో కష్టాల్లో అత్యధికంగా సంతోషిస్తున్నారు. 2వది నిరుపేదలైనను దాతృత్వంగా ఇస్తున్నారు. 3వది సామర్థ్యానికి మించింది వారు ఇస్తున్నారు. 4వది దేవుని తాము అప్పగించుకున్నారు. 5వది ఇతరులకి మాదిరికరంగా ఉన్నారు. 6వది పౌలు పరిచర్యలో గొప్ప సహకారులుగా వారు ఉన్నారు. కాబట్టి ప్రేమ దేని బిడ్డారా, వారిలాగా మనం ఉన్నాము, ఇంకా అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలాగా మనం ఉన్నాము, ఇంకా అభివృద్ధి చెంది ఈ గొప్ప పరిచర్యలో మన జీవితాలని ముందుకు నడిపించే వారంగా ఉండాలి. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే లైవ్ ఆపదు, ప్రార్థన చేసుకుందాం. మా దేవానికి వందనాలు. నిజమే, మా సంఘాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందపడుతుంటాను. ఆయన నీ బిడ్డలను బట్టి ఎంతగానో నేను ఆనందపడుతూ ఉంటా. ఒకప్పుడు నేను ప్రార్థన చేశా, అయ్యా ఒక మంచి సంఘాన్ని మాకు ఇవ్వయ్యా, ఆ సంఘం ఇలా ఉండాలని ప్రార్థన చేశా. కానీ అలాంటి సంఘమే నువ్విచ్చావు. నేను వీరికి మాదిరికరంగా ఉండాలి, నేను వీరికి మాదిరికరంగా ఉండాలి.